పావుగంట ప్రార్థించండి, ఒక్కరోజు ప్రార్థించండి, 10 రోజులు మురళీధర్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డను మీరు తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. గడిచిన ఉదయం నుంచి కూడా ఈ రాత్రి కాలం వరకు దేవుడి యొక్క రక్షణ, ఆయన యొక్క కాపుదల మనందరికీ ఉన్నది గనుక మనం ఈరోజు సజీవులంగా ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలస్యం చేయకుండా ఈ యొక్క రాత్రి కాలంలో దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని ధ్యానించుకొని తర్వాత మీ గురించి ప్రార్థన చేస్తాము. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. వాక్య భాగాన్ని చూసుకున్నట్లయితే మీ గ్రంథాలు తెరవండి. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనము. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. Psalms 40:1. I waited patiently for the Lord. He inclined me and heard my cry. Amen. విశ్వాస జీవితంలో మనందరికీ ఉండాల్సిన ప్రముఖమైన లక్షణము, క్వాలిటీ ఏదైనానండి, అది ఏంటంటే సహనం. సహనముతో కనిపెట్టుకుంటే దేవుడు నా మొర ఆలకించెను అని దావీదు భక్తుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. దావీదు భక్తుడు రాసినటువంటి ఈ కీర్తన దేని నిమిత్తం రాయబడిందంటే, దేవుడు తన యొక్క శ్రమల్లో నుంచి విడిపించినప్పుడు దావీదు పలుకుతున్నాడు. ఈ కీర్తన ఒక్కసారి మీరు చూడగలిగితే లేదా చదవగలిగితే ఇదంతా కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగా, దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా మనకి చాలా సుస్పష్టంగా కనబడుతుంది. అయితే మనకి సహనం ఉండాలి, మనం సహనంతో ముందుకు వెళ్ళాలి అని దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. మరి మనకి సహనం ఉన్నదా? దావీదు అంటున్నాడు, నేను సహనముతో కనిపెట్టుకుంటుని, దేవుడు అప్పుడు ఏం చేశాడట, నా మొర్ర ఆలకించెను. ఈ రోజున చాలా మంది సహనం లేకున్నారు. పొద్దున ప్రార్థించగానే రాత్రికల్లా ఏం కావాలంటే వాళ్ళకి రిజల్ట్ కావాలా. ఇది ఇన్స్టాంట్ ఒక చపాతీయా, దోశ అండి. పొద్దున ప్రార్థించగానే రాత్రి కాలంలో వెంటనే జరిగిపోవాలి, లేదా రాత్రి ప్రార్థించగానే పొద్దుల కాలం లేచేసరికి అద్భుతం జరగాలి. అలా ఉండకూడదు. విశ్వాసి జీవితం, విశ్వాసంతో నువ్వు ఒకవేళ నిజంగా జీవిస్తున్నట్లయితే దేవుని యందు సహనము కలిగి ఉండాల. బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే అనేక మంది దేవుని యందు భయభక్తులు కలిగి, సహనం కలిగి వారు వెయిట్ చేశారు. అందరికి కూడా ఇన్స్టాంట్గా ఏమి ఆయన ఉత్తరాలు ఇచ్చేసేలే, జవాబు ఇచ్చేసేలే. అటువంటి భక్తులు, అటువంటి ప్రార్థనా పరులే దేవుని కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు కొన్నిసార్లు నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నేను ప్రార్థిస్తున్నా కానీ నా ప్రార్థనకు రిప్లై రావట్లేదండి. నేను ప్రార్థించాను, నిన్న ఒక 2 సార్లు ప్రార్థించా, అప్పటికే నేను విసిగిపోయాను, నాకు రిప్లై రావట్లేదు, నేను ఇంకా ప్రార్థించను. చాలా మంది అంటున్న మాటలు ఇవి. కానీ దేవుడు వాక్యం ఈరోజు మనందరికీ సూటిగా తేట తెల్లంగా చెప్తున్న విషయం ఏంటండి అంటే, మన ప్రార్థన సహనముతో కూడినదై ఉండాల. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, ఎడతెగక ఏం చేయాలా, ప్రార్థించాలా. పావుగంట ప్రార్థించండి, ఒక్కరోజు ప్రార్థించండి, 10 రోజులు ప్రార్థించండి అనలే, ఎడతెగక మనం ప్రార్థించేవారిగా ఉండాల. ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ఒక ట్రావెల్ చేస్తున్నాం, ఒక ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. అలాంటప్పుడు ఒక బస్ స్టేషన్కో రైల్వే స్టేషన్కో వెళ్తాం కదండి. అక్కడ వెళ్ళినప్పుడు ట్రైన్ ఒక 1 అవర్ ఆలస్యం అవుతుంది అంటే, ఈ ట్రైన్ 1 అవర్ ఆలస్యం అవుతుంది అంటున్నాడు, సర్లే క్యాన్సిల్ చేసేసుకుందాం, ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుందాం, టికెట్లు డబ్బులు పోతే పోయినేలే, వెనక్కి వెళ్ళిపోదాం అని ఎవరైనా అనుకుంటారా? ఎవరు కూడా అనుకోరు. దానికోసం నిరీక్షిస్తారు, వెయిట్ చేస్తారు, సహనముతో ఉంటారు. పోతే పోయిందిలే అని ఎవరు అనుకోరు. ఈ లోక సంబంధమైన జస్ట్ కొద్దిపాటి నిమిషాలకు నువ్వు సహనం కలిగి ఉంటున్నావు. కానీ దేవుడిచ్చేది అమూల్యమైనది, బహుశ్రేష్టమైనది, అది లోక సంబంధమైనది కాదు. వాక్యం సెలవిస్తుంది పైనుంచి వచ్చి ప్రతీది కూడా శ్రేష్టమైనదే అని. అటువంటిది దేవుడు నీకు ఇవ్వాలంటే మరి నువ్వు ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి?
ఎంత సహనము మనలో ఉండాలి ఒకసారి ఆలోచించండి. సహనాన్ని కోల్పోవద్దు, సహనాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలా. సహనం కలిగి ఉండడం కూడా అదొక లక్షణం, దేవునికి ఇష్టమైన లక్షణం కదండి. అయితే మనం చాలాసార్లు ఈ లోకంలో కూడా కొన్ని రకాల అప్లికేషన్స్ పెట్టుకుంటాం. ఎప్పుడో సంవత్సరం క్రితం పెట్టిన అప్లికేషన్ కోసం కూడా ఈ రోజున తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది లేరు? ఇంట్లో ఫ్లాట్ల కొరకు, పెన్షన్స్ కొరకు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ప్రమోషన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా మరి అదేంటో వెయిట్ చేస్తారు. అవసరమైతే రికమెండేషన్లు తీసుకుపోతారు, అవసరమైతే బ్రతిమాలుకుంటారు. కానీ నువ్వు ఇస్తే ఎంత, జాబ్ ఇవ్వకపోతే ఎంత, నువ్వు ఇస్తే ఎంత, పెన్షన్ నువ్వు ఇవ్వకపోతే ఎంత, నువ్వు ఇస్తే ఇల్లు ఎంత, ఇవ్వకపోతే ఎంత అని చెప్పి నా అప్లికేషన్ క్యాన్సిల్ చేసేయండి అని అంటారు ఎవరైనా? అనరు. కానీ దేవుడి విషయానికి వచ్చేసరికి ఒక్క పూట ప్రార్థించి, ఒక్క పూట మోకాలు లేసి, అబ్బా ఎంత కష్టపడిపోయాను ఈరోజు, నేను ఇంత కష్టపడిపోతే దేవుడు నాకు రిప్లై లేదంటే సాయంత్రం కల్లా రిజల్ట్ రావాలి, ఐ నీడ్ టు రిజల్ట్. నో, ఇట్స్ నాట్ కరెక్ట్. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దేవుడు చెప్తున్నాడు, ఆ సహనం కలిగి ఉన్నట్లయితే మనకు ఆయన జవాబు ఖచ్చితంగా ఇస్తానంటున్నాడు. దావీదు ఆయన చెప్తున్న మాటలు ఏంటండి అంటే, సహనంతో కనిపెట్టుకున్నప్పుడు నా మొరను ఆలకించాడు అని ఉన్నది. నేను ప్రార్థించిన పొద్దునే సాయంత్రం కల్లా జవాబు వచ్చింది అని లేదట. అక్కడ సహనంతో మొర పెట్టినప్పుడు, వెయిట్ చేసినప్పుడు ఆయనకి రిప్లై వచ్చింది. లూకా సువార్తలో కూడా దేవుడు యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చెప్తున్నాడు శిష్యులతోనే, సహనం గురించి. ఆ ఊర్లోనంట ఒక న్యాయాధిపతి ఉన్నాడట. ఆయన దేవునికి భయపడాడట, మనుషులను అసలు లెక్క కూడా చేయడట. అటువంటి న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వచ్చి అయ్యా నాకు న్యాయం తీర్చు, నా ప్రతివాదికిని నాకు నువ్వు న్యాయం తీర్చు అని చెప్పి ఆమె మొరబెట్టుకుంటుంటే నార్మల్గానే అవన్నీ లెక్క చేయడానికి వాక్యం సెలవిస్తుంది అక్కడ. ఇక ఈ విధవరాలు పైగాను ఎవరు తోల్లేరు, పైగా శత్రువుల చేత బాధించబడుతుంది. మరి ఆమె పొలం గుంజుకున్నారో లేదా ఆమెకి ఏమన్నా డబ్బులు నష్టం చేశారో తెలియదు. కానీ ఆమె వచ్చి రోజు ఉదయం అనక, పగలనక, రాత్రి అనక తిరుగుతూనే ఉందంట. ప్లీజ్ 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 అని చెప్పి ఆయన బ్రతిమలాడుకుంటుందంట. అప్పుడు ఆయన అంటున్నాడా, ఆ యొక్క న్యాయాధిపతి ఏమంటున్నాడట, అమ్మ నేను దేవునికి భయపడను, మనుషుల్ని కూడా లక్ష్య పెట్టను, నీ వల్ల నాకు ఇబ్బంది అవుతుంది, సర్లే నీకోసం నీ న్యాయం తీరుస్తానంది. న్యాయం తీర్చాడట. అయితే దేవుడు యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటండి అంటే, ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతే న్యాయం తీర్చినప్పుడు, జవాబు ఇచ్చినప్పుడు నేనివ్వనా? హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా నీకు జవాబిస్తాడు. నువ్వు ఈ రోజున బహుశా పిల్లల కోసం కనిపెట్టుకుంటున్నావేమో, నువ్వు ఈరోజు బహుశా నీ కుటుంబంలో శోధనలు పోవాలని కనిపెట్టుకుంటున్నావేమో. నీ సహనాన్ని చూస్తున్నాడమ్మా. నువ్వు ఆ మెట్టినిట్లో పడుతున్న కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు, సహిస్తున్నాడు. దేవుని కోసం ఒకవేళ నువ్వు సహిస్తూ భరిస్తున్నట్లయితే నా దేవుడు ఏదో ఒక రోజు నా జీవితాన్ని మారుస్తాడు అనే విశ్వాసంతో నువ్వు కనిపెట్టుకుంటున్నట్లయితే దేవుడు చూస్తున్నాడు. దానికి ఖచ్చితంగా ఆయన జవాబిస్తాడు. భయపడకు, బాధపడకు. దేవుడు సర్వోన్నతుడు, దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. ఇన్ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మన జీవితాలను మార్చగలిగిన సమర్థుడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒకవేళ నిందిస్తున్నారేమో, నిన్ను బాధిస్తున్నారేమో, అన్యాయం చేస్తున్నారేమో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీకున్న సమస్యలను బట్టి నిన్ను వెనకకు లాగేస్తున్నారేమో, నిన్ను ద్వేషిస్తున్నారేమో. మై డియర్ ఫ్రెండ్స్, సహనం కలిగి ఉండండి. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు రిప్లై ఇస్తాడు. వెళ్ళిపోకండి ఈ లోకానికి మరలా, దేవుడి నుంచి నాకు ఏ రిప్లై రావట్లేదని దేవుణ్ణి విడిచి వెళ్ళిపోకండి. దేవుడు సహనం కలిగి ఉన్న వారి యొక్క ప్రార్థన ఖచ్చితంగా విని జవాబిస్తాడు. విశ్వాసంతో జీవించండి, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. మీకోసం ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. అద్భుత కార్యాలు చూస్తారు, గొప్ప కార్యాలు చూస్తారు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు కూడా మనము వాక్యాన్ని విన్నాం కదా. దేవుని సన్నిధిలో మనము సహనముతో ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లయితే దేవుడు తప్పక మన ప్రతి ఒక్క మొరకు సమాధానం అనుగ్రహిస్తాడు. ఈ సమయంలో
ప్రార్థన అవసరతల కొరకు మాకు ఫోన్ చేసి వారి యొక్క అవసరతలు తెలిపిన వారి నిమిత్తము, మరి కామెంట్స్ ద్వారా వారికి ఉన్నటువంటి అవసరతలు తెలిపిన వారి నిమిత్తము ప్రతిరోజు కూడా రాత్రికాల ప్రార్థనలో వారి నిమిత్తము ప్రార్థించడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క అవసరతలు కూడా మాకు తెలియచేయగలరు. మరి సమయంలో కొందరి పేర్లు పెట్టి ప్రార్థిస్తున్నాను, మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. అయ్యా స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలయ్య, స్తోత్రాలు. బిడ్డ చైతన్య కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. వారిని తండ్రి వారి యొక్క కుటుంబంలో గొప్ప కార్యము మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా బిడ్డ భావన కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డను మీరు మీ యొక్క గొప్ప కృపలో కాచి కాపాడండి. బిడ్డకు మీ యొక్క మంచి జ్ఞానాన్ని దయచేయండి. బిడ్డ నవోదయ ఎగ్జామ్స్ రాస్తుండగా ప్రభా మీ యొక్క కటాక్షమును ఆ బిడ్డ పైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా తోట రత్నాకర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. మరి తండ్రి వారు పక్షవాయువుతో బాధపడుతున్నారు. మరి తండ్రి వారికి తండ్రి మీరే స్వస్థతను అనుగ్రహించండి. అదే విధంగా వారి యొక్క తల్లి గారి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారని తెలియజేశారు. మీరే వారిని స్వస్థపరచండి. ఎటువంటి నొప్పి వారికి లేకుండా మీరే వారిని తండ్రి అయా మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకొని సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా ప్రసాద్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ఉన్న ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. వారు చేస్తున్న ప్రతి ఒక్క పనుల్లో మీరు వారికి తోడుగా ఉండండి. ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్యలన్నింటినీ కూడా గద్దించండి. కుటుంబంలో క్షేమాన్ని దయచేయండి. అదే విధంగా మురళీధర్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డను మీరు తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా మీ యొక్క సహాయం వారికి దయచేయండి. వారు చేస్తున్నటువంటి అయా పనులలో మీరు వారికి తోడుగా ఉండండి. వారికి ఉన్న ఆర్థిక సమస్యలు, అయా వారికి ఉన్న కోర్టు సమస్యలన్నిటి నుంచి కూడా విడుదలను దయచేయండి. మీరే తండ్రి వారి కుటుంబంలో క్షేమాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఈ సమయంలో జోసెఫ్ రెడ్డి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా మీ యొక్క మేలులు మీ యొక్క కృపల చేత వారిని నింపండి నా ప్రభా. వారికి ఉన్న ప్రతి అవసరత, వారికి ఉన్న ప్రతి అక్కర్ను మీరు తీర్చమని, మీరే తండ్రి వారికి తండ్రి గొప్ప కార్యాలు జరిగించి వారిని మీరు బలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. ధరణికోటి శర్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క కుమారులను దీవించండి. వారికి సంపూర్ణమైన ఆరోగ్యమును అనుగ్రహించండి ప్రభా. అయ్యా ఇంకా తండ్రి మీ యొక్క కనికరము వారిపైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువ అబ్రహాం గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి తండ్రి అయ్యా వారిని మీరు దీవించండి. వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనిలో వారికి మీరు తోడుగా ఉండండి. మీ యొక్క సువార్తను ప్రకటిస్తుండగా అనేక ఆత్మలను తండ్రి వారు సంపాదించుటకు కృపను అనుగ్రహించమని, అదే విధంగా నా ప్రభువ వారి భార్యాభర్తల మధ్య తండ్రి అయ్యా ఉన్నటువంటి విభేదాలను తొలగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువ సత్యనారాయణ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క కృప ఆ బిడ్డ పైన ఉంచండి. కిడ్నీ సమస్యతో బిడ్డ బాధపడుతుండగా ప్రభా మీ కనికర హస్తము, మీ కృపగల హస్తము వారికి తోడుగా ఉంచండి. ఆ కిడ్నీ సమస్య నుండి విడుదలను అనుగ్రహించండి. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయ్యా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలున్నారు, మంచాన పడిన బిడ్డలున్నారు, పక్షవాయువుతో బాధపడే బిడ్డలున్నారు ప్రభువా. అదే విధంగా బ్రెయిన్ ట్యూమర్ తో, కడుపులో నొప్పితో, అదే విధంగా నా తండ్రి కిడ్నీ సమస్యతో ప్రభా, మరి క్యాన్సర్ తో బాధపడేవారు ఉన్నారయ్యా. అయ్యా మీ యొక్క చిత్తమైతే బిడ్డలకు స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. మరణాన్ని కూడా జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. మరి థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు, మరి ప్రభువా ఇంకా తండ్రి అయా కాళ్ళ నొప్పులతో బాధపడేవారు అయా, మరి తండ్రి ఇంకా తండ్రి అయా ఈ రోజు నా తండ్రి మరణముతో పోరాడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభు. వారిని బట్టి ప్రార్థిస్తుండగా మీరే తండ్రి వారికి సంపూర్ణ ఆరోగ్యమునిచ్చి అయ్యా వారిని తండ్రి మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టండి. మరణాన్ని కూడా జీవముగా మార్చగల దేవుడవు అయా. ఎండిపోయిన ఎముకలకు సైతము తండ్రి జీవాన్ని పోసే దేవుడవు తండ్రి అయా. ఈ సమయంలో బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా ప్రతి బిడ్డకున్న అనారోగ్యాన్ని యేసు నామములో కొట్టివేయండి ప్రభు. అయా అయా నిద్ర లేమి సమస్యతో బాధపడుతున్న బిడ్డలకు నా తండ్రి అయా మంచి నిద్రను దయచేయండి ప్రభు. అవున ఈ సమయంలో ప్రార్థిస్తుండగా బిడ్డలు కూడా నమ్ముచుండగా విశ్వసిస్తుండగా అయా మంచి నిద్రను బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఎటువంటి టాబ్లెట్ అవసరం లేకుండా అయా బిడ్డలకు మంచి నిద్రను మీరే దయచేయండి ప్రభు. అయా మరే బిడ్డలు ఆర్థికంగా ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి దిగులు చెందుతున్నారో అయా, ఇల్లు గడవని పొజిషన్ లో బిడ్డలు ఉంటుండగా తండ్రి మీరే సహాయము దయచేయండి అయ్యా. అయా వారి గృహములో సమృద్ధిని దయచేయండి ప్రభు. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల
భారాల నుండి కూడా బిడ్డలకు విడుదలను దయచేయండి ప్రభా. సొంత గృహము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. సొంత గృహాన్ని దయచేయండి నా ప్రభ. అద్భుత కార్యాన్ని జరిగించండి అయ్యా. అదే విధంగా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు నైట్ డ్యూటీలకు వెళ్తున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారి యొక్క ప్రయాణము సుఖముగా సౌఖ్యముగా ఉండునట్లుగా కృప చూపించండి అయ్యా. అయ్యా, వారికి తండ్రి అయ్యా వారి ప్రక్కన మీరే ఉండండి నా ప్రభ. వారికి మీ యొక్క దేవదూతల కావలిని దయచేయండి నా ప్రభ. అదే విధంగా నా తండ్రి, నిందలు అనుభవిస్తున్న బిడ్డలకు నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దయచేయండి. రేపేమవుతుందో, రేపు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలో అని ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఈ రాత్రికాల సమయంలో ఆందోళనతో ఉన్నారో నా ప్రభ, మరి తండ్రి కోర్టు సమస్యలు కావచ్చు, అదేవిధంగా కుటుంబ సమస్యలు కావచ్చు, ఏ సమస్యతో అయితే బిడ్డలు మరి ప్రభ దిగులు చెందుతున్నారు, ఆ సమస్యను యేసు నామములో గద్దించండి నా తండ్రి. అవును నా దేవ, ఎందరైతే బిడ్డలు ప్రభ ఈ రాత్రికాల సమయంలో దుఃఖముతో ఉన్నారో, వేదనతో ఉన్నారో, అయ్యా ఎవరికి చెప్పుకోలేని స్థితిలో బిడ్డలు నలిగిపోతున్నారో, అయ్యా వారికి ఉన్న వేదనను, వారికి ఉన్న దుఃఖమును కొట్టివేయండి ప్రభ. అదే విధంగా నా ప్రభ, ఎటువంటి భయాందోళనతో బిడ్డలున్న అపవాది క్రియలతో వేధించబడుతున్న ప్రతి బిడ్డకి యేసు నామములో విడుదల దయచేయండి. అపవాది క్రియలను లయపరచండి నా ప్రభువ. అయ్యా, సమాధానము లేని బిడ్డలకు సమాధానమును దయచేయండి. గృహములో నెమ్మది లేని బిడ్డలకు నెమ్మదిని దయచేయండి. అయ్యా, ఈ సమయంలో ఎందరైతే బిడ్డలు ప్రభువ మరి తండ్రి సంతానము లేక నిందించబడుతున్నారో, అవమానించబడుతున్నారో, హేళన చేయబడుతున్నారో, వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి సంతానమును మీరు అనుగ్రహించండి. అదే విధంగా నా ప్రభువ, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ఉద్యోగము లేక అవమానాలు పొందుతున్నారు, మరి ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పటికీ ఆ ఇంటర్వ్యూలో ప్రభ సెలెక్ట్ కాక ఈ రోజున దిగులు చెందుతున్న ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి అయ్యా. అవును దేవా, మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. వివాహాల విషయంలో మీ సన్నిధిలో మొరపెడుతున్నారో ప్రభ, అయ్యా మరి తండ్రి మీరే తండ్రి మీ యొక్క చిత్త ప్రకారంగా వారి వివాహము జరుగుటకు కృప చూపించండి నా తండ్రి. అయ్యా ఇంకా ప్రభా బిజినెస్ విషయాల్లో తండ్రి ఎటువంటి విషయాల్లో అయినా బిడ్డలు మీ సన్నిధిలో మొరపెడుతుంటే మీరే సహాయం దయచేయండి. అయ్యా వారికి తగిన ప్రతిఫలమును మీరు అనుగ్రహించండి, వారి కష్టార్జితమును మీరు దీవించండి. అయ్యా మరి తండ్రి అయ్యా ఉదయము నుంచి సాయంత్రం వరకు తండ్రి ఈ రోజు అంతటిని తండ్రి మీరు బిడ్డలకు కావలిగా ఉన్నారు. వారు వెళ్ళిన పనినన్నిటిని సఫలము చేశారు. ప్రతి పనిలో మీరు తోడుగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా తండ్రి మీ యొక్క సన్నిధిని వారితో ఉంచారు. క్షేమకరంగా అయ్యా మీ యొక్క కృప చేత బిడ్డలు నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క ప్రార్థన అంతటిని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.